హాయ్ అందరికీ. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాను కదండి. ఏం లేదండి, కొంచెం కొంచెం బిజీ షెడ్యూల్. ఏంటంటే మన సమ్మర్ హాలిడేస్ వల్ల పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, కొంచెం బిజీగా ఉంటున్నానండి. అంతే తప్పించి మీతో బిజీగా ఉండాలని ఏం లేదు, ఖాళీ. అయితే ఈరోజు నేను ఏం చేశానంటే, యాక్చువల్గా మా బాబు బర్త్డే అనమాట. ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచించి ఇంట్లోనే కేక్ రెడీ చేసి పిల్లల్ని అందరినీ పిలుద్దాంలే అని అనుకున్నాను అనమాట. ఫస్ట్ నేను మైదా ఉంటుంది కదా, అది ఇట్లా జల్లెడ పట్టేసుకొని అందులో కొంచెం వంట సోడా కూడా కొంచెం దాన్ని అట్లా కూడా జల్లెడ పట్టేసాను, దాన్ని కూడా పట్టేసి పెట్టేసుకున్న తర్వాత ఒకటి మిక్సీ బౌల్ తీసుకొని అందులో కొంచెం షుగర్ వేసేసాను. యాక్చువల్గా నేను 2.5 గ్లాసుల చిన్న గ్లాస్తో 2.5 గ్లాసులు మైదా పిండి వేసాను అనమాట. సేమ్ అదే క్వాంటిటీలో షుగర్ కూడా వేసేసి దాన్ని మిక్సీకి వేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా ఏమంటారు 2.5కి ఇంకొంచెం ఎక్కువ అంటే మీరు వేసుకోవచ్చు, కానీ నేనైతే అంతే వేసుకున్నాను. అయితే యాక్చువల్గా బేకింగ్ పౌడర్ లేవట. యాక్చువల్గా కేక్కి బేకింగ్ పౌడర్ ఇంపార్టెంట్ కదండి. యాక్చువల్గా బేకింగ్ సోడా పౌడర్ లేదనమాట. లేకపోయేసరికి ఏం చేయాలని చెప్పి కొంచెం ఈనో వేసి వాటర్ వేసి అందులో మిక్సీ బౌల్లో వేసాను అనమాట. అందులోనే కొంచెం పెరుగు కూడా వేసేసి ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసాను అనమాట. యాక్చువల్గా మనం బయట కేక్ తెచ్చుకోవడం కన్నా కూడా ఇట్లా ఇంట్లో చేసుకుంటే పిల్లలకి హెల్తీ ఉంటుంది, తినడానికి కూడా చాలా వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయ్యో అమ్మ చేసింది కదా అని చెప్పేసి. యాక్చువల్గా మా పాప కూడా ఇంట్లో చాలా పార్టిసిపేట్ చేసింది, మిక్సింగ్ చేయడము, వీడియో తీయడము, చాలా తనకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా అదిగో అలా అని చెప్పేసి తనను కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బయట హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్, పిచ్చి ఫుడ్లు తినకుండా మంచిగా హెల్తీగా ఉంటారు కదా అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశానండి. అయితే ఇట్లనే ఫస్ట్ మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు మిక్సింగ్ వేసి అంతా కలుపుకున్నాక కొంచెం మనకు అది సరిపోలేమట. ఇందులోకి వాటర్ సరిపోకపోయేసరికి మనం కొంచెం మిల్క్ కూడా వేసి మనం మంచిగా మిక్సింగ్ కొంచెం క్వాంటిటీ అనేది లూజ్గా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా ఉంటుంది. ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదా, ఆ మెథడ్లోనే కలుపుకుంటే మంచిగా వస్తుంది అనమాట కేకు. ఈ సమ్మర్ హాలిడేస్లో ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటే పిల్లలకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఏమంటారు చేయాలి, నేను కూడా అమ్మకి హెల్ప్ చేయడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటే బాగుంటుంది కదా అనిపించి వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే కూడా ఫ్యూచర్లో వాళ్ళకు కూడా తొందరగా ఏదైనా చేయాలన్నా వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా అలవాటు అవుతుంది కదండి. అందుకని చెప్పేసి మా పాప కూడా ఇందులో చేస్తానంటే ఓకే అమ్మ చెయ్యి అని చెప్పాను అనమాట. తర్వాత చేస్తూ ఉంటే మధ్యలో అది కలుపుతూ ఉన్నంతసేపట్లో ఇక్కడ స్టవ్ పైన అది పెట్టాను అనమాట. ఏమంటారు యాక్చువల్గా మా ఇంట్లో ఓవెన్ ఉందండి, అది వాడట్లేదు కదా మేము. అందుకే దాని బటన్స్ కొంచెం పోయాయి అనమాట. ఏం చేయాలా అని చెప్పేసి ఇంకా ఏమంటే స్టవ్ పైన పెడదామని చెప్పి పెద్ద గిన్నె పెట్టేసి అందులో స్టాండ్ పెట్టేసుకున్నాను. అది వేడి అవుతుండే లోపు మళ్ళీ కొంచెం ఇక్కడ వెనిలా ఎసెన్స్ వేసాను, కొంచెం మిల్క్ వేసేసి కొంచెం మంచిగా జారుడుగా కలిపి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇది కొంచెం మంచిగా మిక్స్ కాగానే కొంచెం ఒక బౌల్కి ఆయిల్ రాసేసి అందులో కొంచెం మైదా వేసి ఇట్లా అంతా లైట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేసేసరికి ఏమవుతుందంటే మనం కేక్ రెడీ అయ్యాక వెళ్ళడానికి అంత ప్రాబ్లంగా ఉంటుంది అనమాట. ఇలా మనం ఈజీగా అనుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్నది లిక్విడ్ అంతా ఉంది కదా, ఆ లిక్విడ్ అంతా ఇందులో బౌల్లోకి వేసేసాలి. సేమ్ మిల్క్ మేడ్ లాగా అనిపిస్తుంది కదండి. నాకు కూడా అలా ఫస్ట్ చూస్తుంటే అట్లానే అనిపిస్తుంది. నేను చూసుకుంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, నాకు అలానే అనిపించింది అనమాట. ఇదంతా బౌల్లోకి అన్నంగా ట్యాప్ చేస్తే ఇంట్లో ఏమైనా బుడగలు లాంటివి అలాంటివి ఉంటే పోతాయి అనమాట, సైడ్కి పోతాయి. ఇప్పుడు మనం ఇక్కడ వేడి చేసుకున్న బౌల్ ఉంటుంది కదా, అందులో ఇది మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఇప్పుడు మనం వేసుకున్న ఏమంటారు కేక్కి సంబంధించిన పిండి అంతుంది కదా, అందులో వేసేసేయాలి. యాక్చువల్గా నేను అట్లే పెట్టానండి. అది లాస్ట్గా అది వేడై ఉంది కదండి, నా ఫింగర్ గాలిందండి అసలుకి. కరెక్ట్ నాకు అయితే ఇది మనం కేక్ పెట్టేసి నేను అక్కడ బౌల్స్ కూడా అన్ని తోమేసి వచ్చేలోపు ఒక 1/2 అవర్ పట్టిందండి. 1/2 అవర్లో ఒక టూత్పిక్ పెట్టి చూస్తే కేక్ రెడీ అయిపోయిందండి. దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. అది కొంచెం చల్లగా అయ్యే వరకు మనం అలానే పక్కన పెట్టుకుంటే తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి పక్కన పెట్టాను. లేదంటే తీసాను అనుకోండి, ఇప్పుడు పెడితే అప్పుడు నా ఫింగర్ ఎలా కాలింది అలానే కాలుతుందండి. ఇలా వేసాను అనమాట, పక్కన పెట్టుకున్నాక దాన్ని చల్లగా అయిపోయినాక యాక్చువల్గా ఇంతకుముందుకు మేము కేక్స్ కూడా ఆర్డర్ ఇచ్చాం కదా, బయట ఎవడన్నా పాప బర్త్డేకి దీనికి అది ఉందన్నమాట వెనకాల కింద. అది దాంట్లో పెట్టేస్తే అదే కింద ఏమంటారు ప్లేట్ లాంటిది ఉంటుంది కదా, మా పాప చెప్తుందండి సైడ్ నుంచి నాకు.
ఆ ప్లేట్ లాంటిది ఉంటుంది కదా దానిపైన అరేంజ్ చేశాను ఈ కేక్ మొత్తాన్ని. చాలా బాగా వచ్చిందండి, ఫఫీగా వచ్చింది. పిల్లలందరూ తెలుసా చాలా ఇంట్రెస్టింగ్గా తిన్నారు. మా బాబు కూడా చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లోనే చేసామట. పిల్లలందరినీ పిలిచి చేద్దామని చెప్పేసి పిలిచాను, కానీ వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి మా బాబు కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి. థ్యాంక్